సాయి బ్రాహ్మణ కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. 175 స్థానాల్లో దాదాపు అన్ని స్థానాల్లోనూ ముందంజలో ఉన్నారు. 3వసారి అధికారాన్ని చేపట్టబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి పుణ్యమూర్తి. హే, ఏంటి వాళ్ళు కూడా వచ్చావు? ఊరికే నీకేదైనా హెల్ప్ చేద్దామని. ఓకే కమ్. ఊరికే ఏం వచ్చుండోలే, మీ నాన్న నియోజకవర్గం కదా, అందుకొచ్చుంటావు. అది కూడా మా ఏరియాలో ఓట్ కౌంటింగ్ మొదలైంది. మా నాన్న ఆల్రెడీ 30,000 ఓట్స్ లీడింగ్ లో ఉన్నారు. అవునా? నిన్నే విన్నాం మీ గురించి, బట్ ఇలా కోర్టుకు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. కౌంటింగ్ చేయకూడదని మీరు స్టే అడిగారు, బట్ ఆల్రెడీ కౌంటింగ్ స్టార్ట్ అయ్యి మిస్టర్ కొండారెడ్డి 30,000 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. ఆ ఏరియాలో మాత్రం రిజల్ట్ అనౌన్స్ చేయకూడదు సార్. నా ఒక్క ఓటు చేర్చిన తర్వాతే అఫీషియల్ గా అనౌన్స్ చేయాలి. ఇస్ ఇట్ పాసిబుల్? ఎవ్రీ సిటిజన్ ఓటర్స్ ఐడిని ప్రొడ్యూస్ చేయాలన్నది రూల్. బట్ మీరు ఎన్ఆర్ఐ. ఒక ఎన్ఆర్ఐ తన ఓటర్ ఐడితో పాటు ఒరిజినల్ పాస్పోర్ట్ ను కూడా చూపించాలి. ఈ రెండూ మీరు వదిలిపెట్టి దొంగ ఓటు వేయనిచ్చింది మహా పెద్ద తప్పు. అందుకే 12 మందిని సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషన్. చట్టం దొంగల్ని శిక్షించడం మాత్రమే కాదు, దొంగిలించబడ్డ వస్తువుల్ని తిరిగివ్వాలి కూడా. ఈ ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆస్తి. ఆ హక్కు దొంగిలించబడినప్పుడు తిరిగి ఇవ్వడమే కదా పద్ధతి. బట్ మీ ఒక్క ఓటు వల్ల ఏ మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు? సార్, ప్రతి ఒక్క ఓటు ముఖ్యమైందే సార్. అమెరికాలో మాతృభాష ఇంగ్లీషా జర్మనా అని ఓటింగ్ పెట్టినప్పుడు ఒక్క ఓటుతోనే ఇంగ్లీష్ అని నిర్ణయించబడింది సార్. ఫ్రాన్స్ లో సైనిక పాలన ప్రజాపాలన అని ఓటింగ్ పెడితే ఒక్క ఓటుతోనే ప్రజాపాలన నిర్ణయించబడింది. హిట్లర్ నాజీ సైన్యానికి అధ్యక్షుడైంది ఒక్క ఓటుతోనే. వాషింగ్టన్ అమెరికాలో కలిసింది కూడా ఒక్క ఓటుతోనే. అంతవరకు ఎందుకు, ఒకే ఒక ఓటుతో వాజ్పేయి సర్కారు తలకిందులైంది కదా సార్. మీరు చెప్పింది నిజమే. అందుకే ఎలక్షన్ కి 6 నెలల ముందు నుంచే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నాం. రూల్ నంబర్ 1, నా ఓటర్స్ ఐడిని ఎవ్వరూ చెక్ చేయలేదు. రూల్ నంబర్ 2, ఐఎమ్ ఏ నాన్ రెసిడెంట్ ఇండియన్. నా ఒరిజినల్ పాస్పోర్ట్ ని చెక్ చేసి ఉండాలి. రూల్ నంబర్ 3, సెక్షన్ 49P. 49O అందరికీ తెలుసు, కానీ ఇది 49P. ఇండియన్ ఎలక్షన్ లా 49P ప్రకారం ఒక వ్యక్తి ఓట్ దొంగతనంగా వేయబడ్డట్టయితే ఆ వ్యక్తికి బ్యాలెట్ ఓట్ అని ఒకటి ఇచ్చి అతను ఓట్ వేయడానికి అనుమతించి ఉండాలి. ఇస్ దేర్ ఎ లా లైక్ దిస్? ఎస్, హీస్ కరెక్ట్. అటువంటి చట్టం ఉంది. సెక్షన్ 49P అని మీ సెల్ ఫోన్ గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. బట్ ఇలా ఓ 49P ఉందని ఎవరికీ తెలీదు. నిన్నటి వరకు నాకు తెలియదు మై లార్డ్. 10 సంవత్సరాల ముందు 49O కూడా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు అందరికీ తెలిసింది కదా, నోటా. అలాగే 49P కూడా అందరికీ తెలియాలి. మీరు ఇటువంటి చట్టం ఒకటి ఉందని చెప్పే కంటే అదే ఒక సెన్సేషనల్ తీర్పు మూలంగా చెప్తే ఒక్క రోజులో ఇండియా అంతా తెలుస్తుంది. బట్ ఆల్రెడీ వారు 30,000 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారే. సార్, ఒక ఓటు వల్ల ఈ ఏరియాలో ఏ మార్పు రాకపోవచ్చు, కానీ ఈ తీర్పు వల్ల ఒక ఓటు విలువెంతో తెలుస్తుంది. ఇది లా పుస్తకాల్లో మాత్రమే కాదు, లా కాలేజీలో స్టూడెంట్స్ చదువుకునే పాఠ్య పుస్తకాల్లో కూడా ఈ కేసు ఓ ప్రశ్నగాను మీ పేరు సమాధానంగాను వస్తుంది. దేశ ప్రజలకి స్వతహాగా సంక్రమించిన హక్కుల గురించి వివరంగా తెలియపరచాల్సిన బాధ్యత న్యాయస్థానానికి ఉంది. ఈ వర్డిక్ట్ మూలంగా అది వెంటనే ప్రజలకు చేరాలన్న కోరిక న్యాయమైంది. ఇవాళ ఎన్నికలు పూర్తయి ఓట్ల లెక్కింపు జరుగుతున్న ఇటువంటి తరుణంలో మిస్టర్ సుందర్ గారి కేసు మీడియాలో చర్చనీయాంశమైంది. దీని మూలంగా సెక్షన్ 49P అందరికీ తెలుస్తుంది, అవేర్నెస్ వస్తుంది. వీరు ఓటును దొంగ ఓటుగా వేసినప్పటికీ సెక్షన్ 49P ప్రకారం వీరికి బ్యాలెట్ ఓటు ఇచ్చుండాల్సిందే. అలా ఇవ్వకపోవడం అనేది తప్పే. ఇది సరిదిద్దుకునే విధంగా అదే బూత్లో, అదే పాఠశాలలో మీకు మీ ఓటు హక్కు ఇవ్వబడాలి. మీరు వేసిన ఓటును కూడా చేర్చిన పిమ్మటే ఆ ఏరియా ఎన్నికల ఫలితాన్ని చట్ట ప్రకారం తెలియపరచాలి. రానున్న 5 రోజులు పాఠశాల ఉంది కాబట్టి వచ్చే శనివారం సెలవు రోజున అదే ఎన్నికల బూత్లో మీరు మీ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఈ న్యాయస్థానము, ఎలక్షన్ కమిటీ ఉత్తర్వు జారీ చేస్తోంది. సెన్సేషనల్. థాంక్ గాడ్ యు ఆర్ నాట్ an advocate.
ఫస్ట్ రౌండ్ ఎలక్షన్ రిజల్ట్స్ లో ముందంజలో ఉన్నట్టుగా తెలియగానే ఆయి ప్రమాస పార్టీ కార్యకర్తలందరూ విజయోత్సవంతో బుర్రతలుగుతున్నారు. కానీ అమెరికా నుంచి వచ్చిన మన సుందర్ గారికి మాత్రం ఇప్పుడు మనం గెలిచాం కదా. ఫంక్షన్ ఇచ్చిందట. అంటే 1 వీక్ తర్వాత రాత్రంతా నిద్ర లేదు, ఒకటే ఆకలి. ఇన్ఫోవే చైర్మన్ లంచ్ పార్టీకి పిలిచారు. సార్, ఎఫ్ఎం రేడియోలో అంతా మీ గురించే చెప్తున్నారు. ఆయన పెద్ద అడ్వకేట్ అంట కదా సార్? అవునయ్యా, కోర్టులో వాదించాలంటే గంటకి డబ్బే. అద్దె సైకిల్కి మళ్ళీ ఫ్లైట్ ఛార్జీలు, కోర్టు అని లక్షలు బిల్లు పంపుతారు. ఒక్క ఓటుకి అన్ని లక్షలా సార్? సార్, ఆ కలెక్టర్ ఆఫీస్ చూడండి. కిందటి నెల 12వ తారీఖు పిల్లలతో సహా ఓ 3 పిల్లలు తగలబడిపోయారు సార్. చక్రవడ్డీ 25,000 రూపాయలు తిరిగి ఇవ్వలేకపోయారు. నేను అక్కడే ఉన్నాను. ఆ పిల్లలు కదలకుండా మెదలకుండా వాళ్ళ నాయన మొహం చూస్తూ అట్టాగే నుంచున్నారు. $25,000 డబ్బు బలి తీసుకుంది. ఎవరిని కాపాడలేకపోయారా? ఒక పిల్ల మాత్రం బతికింది. ఆ పిల్లని సగం కాలిపోయాక హాస్పిటల్కి తీసుకుపోయారు సార్. గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకోలేదా? తీసుకుంది సార్. తర్వాత రోజే ఫైర్ ఇంజిన్ తెచ్చి నిలబెట్టింది. ఫైర్ ఇంజిన్? చక్రవడ్డీకి ఫైర్ ఇంజిన్కి ఏంటి సంబంధం? సార్, ప్రజలు సావకూడదు అనుకునేవాడే సమస్యలు తీర్చడానికి నిలబడతాడు. ఇక్కడ సావకూడదు అనుకునేవాడు ఫైర్ ఇంజిన్నే నిలబెడతాడు. జనమేమీ పట్టించుకోలేదా? వాట్సాప్లో ఫార్వర్డ్ చేశారు సార్. వాట్సాప్లోనా? అవును, వాట్సాప్లో మిగతా వాళ్ళకి మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. వాళ్ళు ఇంకోళ్ళకి ఫార్వర్డ్ చేశారు సార్. అట్ట ఒక్కొక్కళ్ళు చేశారు సార్. ఆ తర్వాత ఇంకో సమస్య వస్తుంది సార్. దాన్ని మేము ఫార్వర్డ్ చేస్తూనే ఉంటాం సార్. 7 సమస్యలే ఉంటాయి కానీ పరిష్కారాలు ఉండవు సార్. Danny, could you please pull over the convoy? Copy that. లీలా, నువ్వు ఇన్ఫోవే చైర్మన్ ఇంటికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉండు. నేను 30 minutesలో వచ్చేస్తానని చెప్పు. పోనీ. ఎక్కడికి పోతున్నారు? అక్కడ నాకెవరూ తెలీదు. సుందర్! Hi, Mr. Sundar did not come? Yeah, I'm his friend. హలో, ఏంటది? జురాసిక్ పార్క్ లాగా? యా, బెస్ట్ పర్సనాలిటీస్ నాలాగే ఉంటాయి. గుర్తించడానికి టాలెంట్ కావాలి. నువ్వు నాలా జుట్టు పెంచు, టాలెంట్ పెరుగుద్ది. కౌశిక్, బాస్. నిన్నెందుకు నా వెంట పెట్టుకున్నానో తెలుసా? తెలియదు బాస్. ఈ ఊళ్ళో ఎన్టీఆర్, రాజనాల, మంచోడు, చెడ్డోడు అందరూ ఒకేలా ఉన్నారు. నీ అయినోళ్ళు కానోళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు. అలాగే బాస్. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రా. ఏంది బాస్? బాస్, ఇదేనా లామినేట్ చేసే చోటు? అవును, లామినేట్ చేసి నీకు దండేసే చోటు. నామినేట్. మహంజుడు సౌండ్ లేని గిలక్కాయలా. ఎలక్షన్ రూల్స్ తెలుసుగా మీకు? ఆయనకి రూల్స్ తెలుసు కనుకే ఈ ఎలక్షన్. అడ్రస్ ప్రూఫ్, పాస్పోర్ట్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్, ఆల్ ఒరిజినల్స్. బర్త్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, నేటివ్ సర్టిఫికేట్, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఓటర్ ఐడి, పోస్ట్ కార్డు కూడా తెచ్చా. తమకి సైడ్ ట్రాక్ ఏమైనా ఉంటే లెటర్ గీకుంటారని. ఆధార్ కార్డులోని మీ ముఖం చూస్తే ఈ ముఖంలా లేదే. తెలవకుండా మాట్లాడగా ఆఫీస్ తో ఓటేసిందా? ఏం మాట్లాడుతున్నాడు ఇతను? నాకు మళ్ళీ ఆధార్ కార్డులో ఉండాలా, లేక ఆధార్ కార్డులో మళ్ళీ నేను ఉండాలా? మీ ముఖమల్లే ఆధార్ కార్డులో ఉండాలి. ఆ విధంగా లేదు. అప్పుడు తప్పు ఎవరిది? అది ఆ డిపార్ట్మెంట్ తప్పు. ఆ డిపార్ట్మెంట్ అంటే? అది గవర్నమెంట్ వాళ్ళది.
అందరూ విన్నారుగా, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గవర్నమెంట్ తప్పని అంటున్నారు. అందరికి వినపడిందా? విన్నారా? అయ్యా దేవుడా, నా పనికి గండి కొట్టగండి. మీకు ఓటు లేదని చెప్పిన 12 మందిని సస్పెండ్ చేశారు. హౌసింగ్ లోన్ అది తీసుకున్నాను. ఈఎంఐ ప్రతి నెల కడుతున్నానండి. క్షమించి వదిలేండి సార్ ప్లీజ్. మీ నియోజకవర్గం నుంచి 10 మంది సంతకాలు పెట్టాలి సార్. కన్నా అట్టు చూడు, ఆ 10 మంది ప్రాబ్లం అయితే ఇంకో 10 మంది ఉన్నారు. ఈ 10 మంది ప్రాబ్లం అయితే ఇంకో 10 మంది. ఇంకా జనాలు కావాలంటే చెప్పు, లారీలు దింపుతాం. డీటెయిల్స్ అన్ని పక్కాగా ఉన్నాయి. నేను బయటికి పోగానే అప్లికేషన్లో స్పెల్లింగ్ తప్పు, చిన్న రా బదులు పెద్ద రా పెట్టారని తప్పుడు కారణాలు చెప్పి నన్ను రిజెక్ట్ చేయాలనుకుంటే మీ డిపార్ట్మెంట్ అందరినీ ఢిల్లీ కోర్టులో నిలబెడతాను. మీరు చెప్పండి మిస్టర్ నారాయణ, సుందర ముఖ్యమంత్రి గారి మాటల యుద్ధం ఏ స్థాయిలో ఉంది? ఇద్దరూ నాకు బాగా తెలుసు. సీఎం ఆ నియోజకవర్గంలో 3 సార్లు గెలిచారు. అట్ ద సేమ్ టైం మిస్టర్ సుందర్ ఒక కార్పొరేట్ మాన్స్టర్ చెంగిస్ ఖాన్. వారి వ్యూహాలు, వారి ప్లానింగ్ అన్ని విపరీతంగా ఉంటాయి. ఇట్స్ రియల్లీ గోయింగ్ టు బి ఎ టఫ్ గేమ్. టఫ్ కాదు, గిఫ్ కాదు. ఆ పిల్లవాడు మంచివాడే, కానీ అంత అనుభవం లేదు. 1800 కోట్ల జీతం, ఇంకా సంపాదించాలని ఆశ. స్వదేశంలో ఓసీ పబ్లిసిటీ. ఈ 2 రోజుల్లో ఆయన కంపెనీ షేర్లు ఎంతగా పెరిగాయో అడగండి ఆయన్నే. ఖచ్చితంగా పెరిగే ఉంటాయి. మిస్టర్ సుందర్ తన కంపెనీ షేర్ల కోసం చేస్తున్నారా లేక అక్కర్తో ఈ పని చేస్తున్నారా అనేది ఆయనకే తెలియాలి. అలా చెప్పారా? ఓ ఓకే. మిస్టర్ సుందర్ ఇప్పుడు వస్తున్నారు, ఐ మీన్ ఈ ప్రోగ్రాంకి. పిలిచేటప్పుడు మీ ఇద్దరమేనన్నారు, పైగా లైవ్ అన్నారు. నాకు ఇప్పుడే తెలిసింది సార్, సడన్ గా వస్తున్నారు. మన ఫోటోలు ఫోన్ వాయిస్లు ఎందుకని నేనే డైరెక్ట్ గా వస్తున్నాను. మీరు ఈ పక్కకి రండి సార్, ఇక్కడ కూర్చోండి. ఓకే. చెప్పండి, ఏంటి మీ డౌట్? వేసిన ఓటుతోనే ఇక్కడే మగాడు ఏం చేయలేకపోతున్నాడు. తమరు 1000 ఓటును పెట్టుకుని స్టేట్ అసెంబ్లీనే కూర్చేశారు. అది గొప్ప అనుకోండి. మీ కంపెనీకి పెద్ద మార్కెటింగ్, మీరు మీ కంపెనీ కోసం ఏమైనా చేయగలరని ప్రూవ్ అయింది కదా. అదే మీ అనుమానం అయితే నా కంపెనీ CEO పోస్ట్కి ఈ క్షణమే నేను రాజీనామా చేస్తాను. How can he do this? Don't do this, Mr. Sundar. మీరు GLకి సీఈఓగా ఉండటం మన దేశానికే గౌరవం. నిజం చెప్పారు సార్, ఆ కంపెనీలో ఓ చిన్న పోస్ట్ దొరికినా చాలని మన దేశంలో యువత కలలుగా ఉంటుంది సార్. ఆర్ యు క్లియర్? ఆ కంపెనీ ఇప్పుడు నాది కాదు. ఇప్పుడే ఉంటారు. ఇలా ఎన్ని చెప్పినా మీరు మా నాయకుడికి గెలవలేరు. ఎదిరించేవాడు లేకపోవడం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం. నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు నవ్వు వస్తుందబ్బా. ఇక్కడ మేం పెద్ద గుంపు, నువ్వు ఒక్కడివి. ట్రైన్లోంచి తోసేసినప్పుడు గాంధీ కూడా ఒక్కడే. ఒక్కడు గుంపుగా మారడం, గుంపు ఒక్కడుగా మారడం ఈ మధ్య ఒక్క రోజులోనే జరుగుతోంది సార్. ఇప్పుడు మీ పనులు అయిపోయి ఫ్రీగా ఉన్నారు, నాకు బోర్డులే పనులు ఉన్నాయి, నేను వెళ్ళొస్తా. ఆపండి. చూడమ్మా, ఆఫ్ ది రికార్డ్ కనుక అంటున్నా, నువ్వు మా నాయకుడి మీద నిలబడ్డందుకే జనం కోపంతో రగిల్లిపోతున్నారు. జారాలపేట పక్కకి పోవద్దు. మిగతా చోట్ల దిష్టి బొమ్మల్నే తగలబెడతారు, కానీ ఇక్కడ సాక్షాత్తు మనుషుల్ని తగలబెడతారు. ఏ పేట? జాలర్లపేట. ఫస్ట్ మీటింగ్ అక్కడ.